ఎలా ఉన్నారు? సో నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హైసెన్స్ టొర్నాడో టీవీ అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో ఫైనల్లీ మనం ఈ టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ బాక్స్ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి హైసెన్స్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ 1 or 2 వాట్ JBL స్పీకర్స్ అండ్ బెజల్లెస్ డిజైన్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి మరికొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి UHD 55A73F అని అయితే ఉంది. ఎక్కడ కూడా మనకి టొర్నాడో అని అయితే మెన్షన్ చేయలేదు. సో A73F మోడల్ నెంబర్తో వచ్చే టీవీ మనకి హైసెన్స్ టొర్నాడో అనమాట. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే రాస్తుంది. సో ఇది మనకి గూగుల్ అసిస్టెంట్ బిల్ట్-ఇన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ 55 అని రాస్తుంది. సో 55 ఇంచ్ టీవీ ఇది మనకి. సో ఇక లేట్ చేయకుండా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి క్విక్గా లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది అయితే చూసేద్దాం. సో గైస్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ రివ్యూస్ ముందు మన ఛానల్లో చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. సో బాక్స్లో కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టాండ్స్ చూసుకోవచ్చు, మనకి మెటల్ ఫినిష్తో అయితే వస్తున్నాయి. బట్ ఇవి మెటల్ అయితే కాదు, ABS ప్లాస్టిక్ అనమాట. బట్ మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ లుక్ కూడా అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు వాల్ మౌంట్ కూడా అయితే ఇస్తూ ఉన్నారు. సో వాల్ మౌంట్ కూడా చూసుకోవచ్చు, మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. సో అంత పెద్ద టీవీని స్టాండ్ చేసుకోవాలంటే వాల్ మౌంట్ కూడా ఒక రేంజ్లో అయితే ఉండాలి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు వాల్ మౌంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫో అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి రిమోట్ అయితే ఉంది గైస్. సో రిమోట్ చూసుకోవచ్చు, మనకి స్టాండర్డ్ హైసెన్స్ టీవీస్ అన్నిటికీ వచ్చే రిమోట్స్ లాగే అయితే ఉందన్నమాట. బట్ ఇది మనకి ఫంక్షనాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని OTT యాప్స్కి సంబంధించిన హాట్ కీస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ రిమైనింగ్ కీస్ అన్ని మనకి స్టాండర్డ్ ఆపరేషన్కి సంబంధించిన కీస్ అన్నీ ఉన్నాయి. అండ్ రిమోట్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి బాగుందని చెప్పుకోవచ్చు. సో మరి అంత పూర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఏం కాదు. సో రిమోట్ క్వాలిటీ కూడా అయితే బాగుంది. సో అది మనకి బాక్స్లో వచ్చిన డీటెయిల్స్ అయితే. అండ్ గైస్, ఇక పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ట్రెడిషనల్ ఆప్టికల్ పోర్ట్ ఉంది, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, 2 USB పోర్ట్స్ ఉన్నాయి అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది అండ్ ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టీవీ అయితే స్విచ్ ఆన్ చేశాను. సో చూసుకోవచ్చు, మీకు హైసెన్స్ ఆండ్రాయిడ్ టీవీ అని అయితే పడింది అనమాట మనకి. సో సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. సో హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అన్ని ఆండ్రాయిడ్ టీవీస్ హోమ్ స్క్రీన్ ఒకటేలాగా అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. సో ఈ హోమ్ స్క్రీన్ మీరు నచ్చినట్టుగా అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్లస్ బటన్ అయితే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన అప్లికేషన్స్ని డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీద అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇన్పుట్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఆల్ ఇన్పుట్స్. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 5G డ్యూయల్ బ్యాండ్ వైఫై అనమాట. అంటే 5 GHz బ్యాండ్, ఇది 2.5 GHz బ్యాండ్. సో ఇది రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది Android 9 పై మీద అయితే రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ మనకి 5th May 2020 అయితే ఉందన్నమాట. సో చాలా వరల్డ్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి వీళ్ళు రీసెంట్ సెక్యూరిటీ ప్యాచ్ కనుక అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 11 GB అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. సో ఇది మనకి 16 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది, 2 GB ర్యామ్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 16 GB మనకి 11 GB అయితే ఫ్రీగా అయితే వస్తూ ఉందన్నమాట. సో ఫర్ ది మోస్ట్ పార్ట్ మనకి టీవీ అయితే ఎక్కడా కూడా ల్యాగ్స్ కానీ షటర్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అనిపించట్లేదు నాకు. సో చాలా చక్కగా అయితే రన్ అవుతూ ఉందన్నమాట ఎవ్రీథింగ్ మనకి నావిగేట్ చేసేటప్పుడు కానీ. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ మనకి బటరీ స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం టీవీలో మేజర్ పార్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే అయితే చెక్ చేద్దాం. సో డిస్ప్లే ఎలా ఉంటుంది, సో 4K కంటెంట్ ఇది ప్రాపర్గా ప్లే చేయగలుగుతుందా లేదా, ఎవ్రీథింగ్ అయితే మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. సో ఫస్ట్
సో గైస్ చూసుకోవచ్చు డిస్ప్లే ఫర్ ది మోస్ట్ పార్ట్ మనకి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ టీవీలో మేజర్ హైలైట్ అయితే వీళ్ళు సౌండ్ని అయితే చూపిస్తూ ఉన్నారు 102 వాట్ JBL సౌండ్ బార్ని. బట్ నాకైతే డిస్ప్లే మాత్రం అద్భుతంగా అయితే అనిపిస్తుంది. ప్రాపర్ కలర్ రీప్రొడక్షన్ అయితే ఉంది. సో మనకి బ్లాక్ సూపర్ బ్లాక్గా అండ్ వైట్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనకి న్యాచురల్గా మనం మన ఐతో చూస్తే ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో సో టీవీలో కలర్స్ కూడా అదే విధంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఈవెన్ కాంట్రాస్ట్ కూడా మనకి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మీకు బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయేమో అన్న ఫీలింగ్ కూడా అయితే రావట్లేదు. సో మోర్ ఓవర్ మీరు ఒకవేళ డిస్ప్లే మీకు నచ్చినట్టు అనిపించకపోతే మీరు డిస్ప్లే సెట్టింగ్స్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పిక్చర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే లాట్ ఆఫ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీరు కావాలంటే మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంకా మోర్ డైనమిక్గా అనిపించాలి అనుకుంటే డైనమిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్, సినిమా, క్యాలిబ్రేటెడ్, సో ఈ విధంగా మీకు కావాల్సినది మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు డిస్ప్లేలు అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు కావాలనుకున్నట్లయితే బ్యాక్ లైట్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ లైట్ లెవెల్ కూడా అయితే మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ మీరు కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్, టింట్, షార్ప్నెస్ ఎవ్రీథింగ్ మీకు నచ్చినట్టుగా అయితే క్యాలిబ్రేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దట్ మీకు డిస్ప్లే మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిస్ప్లేనే కాదు మీరు ఈవెన్ సౌండ్ కూడా అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో సౌండ్ మోడ్స్ మనకి చూసుకోవచ్చు. సో డిఫరెంట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటికి తగ్గట్టు మీరు సౌండ్ని కూడా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. సో నేను ఇప్పటివరకు చూసిన టీవీస్లో అంటే ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్న టీవీస్లో ఇది ది బెస్ట్ డిస్ప్లే అని చెప్తాను. సో ఇది మనకి 4K 60 FPS వరకు అయితే వీడియోని అయితే ప్లే చేయగలుగుతుంది. సో నేటివ్గా ఇది మనకి 4K ప్యానల్ అనమాట. ఇది డాల్బీ విజన్ వీడియో అనమాట. సో మీరు డాల్బీ విజన్ కంటెంట్ కూడా ఇది ఎలా ప్లే చేయగలుగుతుందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో గైస్ మనకి ఇది డాల్బీ విజన్ కంటెంట్ కూడా అయితే చాలా చక్కగా అయితే ప్లే చేస్తుంది. సో నాకు ఈ టీవీలో డిస్ప్లే మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే నచ్చింది. అఫ్ కోర్స్ నేను చూసిన టీవీస్ అన్నిటిలోకి ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్న బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. అండ్ ఈ టీవీని కనుక మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినట్లయితే మీకు ఇది అరౌండ్ 45,000 to 50,000 అయితే పడుతుంది అనమాట. అమెజాన్, ఇంకా ఫ్లిప్కార్ట్ అండ్ రిలయన్స్ డిజిటల్లో అయితే మీకు దొరుకుతుంది. అదే మీరు కనుక ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ మొత్తానికి కూడా హైసెన్స్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర మీకు ఆన్లైన్తో కంపేర్ చేసుకున్నట్లయితే ది బెస్ట్ రేట్కి మీరు ఈ టీవీని అయితే పర్చేజ్ చేయొచ్చు. సో మోర్ ఓవర్ మీకు 3 years పాటు వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ టీవీ కనుక ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. స్టోర్ అడ్రస్ అండ్ వీళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో వెంటనే కాల్ చేయండి మీకు ఈ టీవీ కనుక కావాలి అని అనుకున్నట్లయితే 3 years పాటు వారంటీ ఉంటుంది. ఓన్లీ హైదరాబాదే కాదు మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ రీజియన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు షిప్పింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు డెలివరీ కూడా అయితే ఉంటుంది. సో తప్పకుండా సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు బెస్ట్ ప్రైస్ కి. సో గైస్ ఇది HDR వీడియో. సో HDR వీడియో చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ప్లే అవుతుంది అనేది మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. HDR కంటెంట్ కూడా అయితే ఇది మనకి అద్భుతంగా అయితే ప్లే చేస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ కూడా అయితే ఒకసారి చెక్ చేద్దాం. Against a master thief, assassin, high performance driver. సో గైస్ మనకి సౌండ్ కూడా అయితే చాలా బాగుంది. బట్ అక్కడక్కడ మనకి వోకల్స్ని అయితే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇన్స్ట్రుమెంటేషన్ ఉందో అది డామినేట్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. సో బేస్ కూడా మనకి యావరేజ్ అయితే ఉంది. సో 102 వాట్ JBL సౌండ్ స్పీకర్స్ ఉన్నప్పటికీ మనకి సఫిషియంట్ బేస్ అయితే అనిపించలేదు నాకు. కొంచెం యావరేజ్ ఉందని చెప్తాను బేస్ మాత్రం. బట్ సౌండ్ సిగ్నేచర్ ఓవరాల్గా బాగానే ఉంది. బట్ ట్రెబుల్ మనకి కొంచెం హై రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీడియం రేంజ్లో ఉంటే బెటర్గా ఉండేదేమో అని అనిపించింది. అక్కడక్కడ వోకల్స్ని డామినేట్ అయితే చేస్తుంది అనమాట. గైస్ చూసారు కదా హైసెన్స్ టొర్నాడో టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. సో ఈ టీవీలో మేజర్గా నాకు నచ్చిన విషయాలంటే ఆబ్వియస్లీ
డిస్ప్లే అని చెప్తాను. సో డిస్ప్లే మాత్రం మనకి అద్భుతంగా అయితే ఉంది. సో కలర్ రీప్రొడక్షన్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, సో ఎవ్రీథింగ్ మనకి అద్భుతంగా అయితే ఉంది. తర్వాత నాకు ఈ టీవీలో బాగా నచ్చింది ఏదైతే ఈ ఫ్రేమ్ ఉందో మనకి కంప్లీట్గా బెజల్లెస్ డిజైన్తో అయితే వస్తుంది. సో లుక్ పరంగా చూడడానికి మనకి చాలా స్టన్నింగ్ లుక్ అయితే ఉంటుంది. ఈవెన్ మనకి ఈ ఫుల్ బెజల్లెస్ డిస్ప్లే వలన మనకి ఏదైతే మనం చూస్తున్న కంటెంట్ ఉంటుందో అది ఇంకా ఎక్స్పీరియన్స్ పరంగా బెటర్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన విషయం అంటే బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ బిల్డ్ క్వాలిటీ మనకి చాలా సాలిడ్ అయితే ఉంటుంది. సో నేనైతే అస్సలు మొయ్యలేకపోతున్నాను ఈ టీవీని, అంత వెయిట్ కూడా అయితే ఉందన్నమాట. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఎక్సెప్షనల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్తాను నేను. మనకి 2GB ర్యామ్తో వస్తుంది కాబట్టి మీకు చాలా చక్కగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ కూడా అయితే మీకు 5/5 అని చెప్పొచ్చు. అండ్ ఇందులో నాకు మేజర్ డ్రాబ్యాక్స్ అంటే కొన్ని నాకు డ్రాబ్యాక్స్ అయితే అనిపించినాయి. అందులో ముఖ్యంగా సౌండ్ అని చెప్పుకోవచ్చు. 1 or 2 వాట్ అవుట్పుట్ రేంజ్ సౌండ్ అయితే ఇందులో రావట్లేదు. సో లౌడ్నెస్ పరంగా చూసుకున్నా తక్కువే ఉంది. అండ్ మనకి బేస్ కూడా అయితే అంత హెవీగా అయితే లేదనమాట, యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మనకి వోకల్స్ కూడా అయితే డామినేట్ అయితే అవుతూ ఉన్నాయి. సో సౌండ్ ఇంకొస్త బెటర్గా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. అండ్ ఈ టీవీ మనకి స్టిల్ Android 9 మీద అయితే రన్ అవుతుంది. సో Android 10 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, రిఫైన్మెంట్ బాగుండేది Android 10 ఇచ్చి ఉంటే. బట్ స్టిల్ గైస్ మీకు 45,000 దగ్గర ఈ టీవీ మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీనికి నియరెస్ట్ కాంపిటేటర్ అంటే మనకి వియూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో టు బి ఫ్రాంక్ అది హైసెన్స్ ఈ టొర్నాడో టీవీ రీబ్రాండ్ అనమాట. సో ఇది మనకి ఇంకా వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. ఇప్పుడు మీకు సేల్లో మీరు కొన్నట్లయితే ఇంకా తక్కువకి అయితే వచ్చేస్తుంది. అండ్ మీరు కనుక ఆఫ్లైన్లో కొన్నట్లయితే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ టీవీ మీద వాళ్ళు 3 years పాటు వారంటీ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు అఫీషియల్ హైసెన్స్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో మీరు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ మొత్తానికి కూడా వీళ్ళు ఈవెన్ డెలివరీ కూడా అయితే చేస్తారు. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో ది బెస్ట్ ప్రైసెస్కి మీరు ఈ హైసెన్స్ టీవీని అయితే సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ దగ్గర పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో అది గైస్ ఈ హైసెన్స్ టొర్నాడో టీవీ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ప్రొడక్ట్ వీడియోస్ని కొంచెం ఎక్కువ సపోర్ట్ అయితే చేయండి. సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.